ప్రముఖ సినీ తార పూజా హెగ్డే సోషల్ మీడియా వేదికగా తన తల్లిదండ్రులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఒక ఆసక్తికరమైన థ్రోబ్యాక్ ఫోటోను పంచుకున్నారు. అందులో పూజ తల్లిదండ్రులు ఒకే గ్లాసులో నుంచి 2 స్ట్రాలతో జ్యూస్ తాగుతుండగా చిన్నారి పూజ కూడా స్టైల్గా అలాగే తాగుతూ కనిపించారు. ఈ ఫోటోను షేర్ చేస్తూ ఆపిల్ పండు చెట్టుకు మరీ దూరంగా పడదు, పిల్లలకు తల్లిదండ్రుల పోలికలే వస్తాయి అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ ఇచ్చారు. హ్యాపీ యానివర్సరీ మామ్ అండ్ లవ్ యూ ఆల్ అంటూ రెడ్ హార్ట్ ఎమోజీని జతచేశారు. కాగా పూజా తండ్రి మంజునాథ్ హెగ్డే క్రిమినల్ లాయర్ కాగా తల్లి లతా హెగ్డే ఇమ్యూనాలజిస్ట్ మరియు వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఆమె సోదరుడు రిషబ్ ఆర్థోపెడిక్ సర్జన్గా పనిచేస్తున్నారు. ఇక తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే పూజ తాను తిరిగి షూటింగ్ మోడ్లోకి వచ్చినట్లు తెలిపారు. వెకేషన్ ముగించుకుని తిరిగొచ్చిన ఆమె వ్యానిటీ వ్యాన్ నుంచి మిర్రర్ సెల్ఫీని పోస్ట్ చేస్తూ బ్యాక్ హోమ్ అండ్ బ్యాక్ టు షూట్ అని పేర్కొన్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ అనేది మాత్రం వెల్లడించలేదు. సినిమాల విషయానికి వస్తే పూజా హెగ్డే దళపతి విజయ్ సరసన జననాయగన్ చిత్రంలో నటించారు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం విజయ్ చివరి సినిమాగా భావిస్తున్నారు. అలాగే బాలీవుడ్ దర్శకుడు డేవిడ్ ధావన్ రూపొందిస్తున్న రొమాంటిక్ కామెడీ హై జవానీతో ఇష్క్ హోనా హై చిత్రంలో వరుణ్ ధావన్ సరసన నటిస్తున్నారు. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్, మౌని రాయ్, శ్రీలీల వంటి భారీ తారాగణం నటిస్తోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM Srilekha. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.